కేంద్ర మంత్రి బండి సంజయ్ పైన కూడా కేసు నమోదు చేయాలి, అరెస్ట్ చేయాలని చెప్పి బీఆర్ఎస్ పైట్ నుంచి డిమాండ్ నిలబడుతుంది. తన కొడుకు అరెస్ట్ కాలేదు, పోలీసులు ఎదుట సరెండర్ అయ్యాడంటూ బండి సంజయ్ తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నాడు అనేది వాళ్ళ వర్షన్. ఇంకోవైపు న్యాయ వ్యవస్థ మీద నమ్మకంతో తానే స్వయంగా పోలీసుల ముందు లొంగిపోయాను అని చెప్పి లొంగిపోయాడు అని బండి సంజయ్ చెప్తున్నారు. అయితే బండి సంజయ్ చెప్తున్నట్లు అరెస్ట్ కాలేదు, లొంగిపోయాడనే అనుకుందాం. అప్పుడు ఈ 9 రోజుల పాటుగా భగీరథ్ ఎక్కడున్నాడు మరి? సో నిందితుడిని దాచిపెట్టింది ఎవరు? నిందితుడిని కాపాడేందుకు ప్రయత్నం చేసింది ఎవరు? ఒకవేళ అలా చేసినా కూడా పోక్సో యాక్ట్స్ ప్రకారంగా అది ముమ్మాటికి నేరమే. ఇన్ని రోజులు కొడుకును దాచిపెట్టినందుకు బండి సంజయ్ని కూడా అరెస్ట్ చేయాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. బండిని సోషల్ మీడియాలో నెటిజన్లు కూడా ఒక ఆట ఆడేసుకుంటున్నారు. సో క్లియర్గా 8వ తేదీన కేసు నమోదైంది. 8వ తేదీన కేసు నమోదైతే సిటీ ఏర్పాటు అయ్యేసరికల్లా 11వ తేదీ మోదీ సభ పూర్తయిన మరుసటి రోజు డీజీపీని ముఖ్యమంత్రి పిలిచి మాట్లాడి సిట్ని ఏర్పాటు చేశారు. డీసీపీ రితురాజ్ని సిట్కి ఇన్ఛార్జిగా తీసుకున్నారు. ఆ తర్వాత బండి సంజయ్ కుమారుడు ఎక్కడున్నాడనే విషయంలో వెతకడం మొదలుపెట్టారు పోలీసులు. అప్పుడే బండి సంజయ్ ఒక స్టేట్మెంట్ పాస్ చేశారు. ఏమన్నారు? నేను ఆ కొడుకుతో మాట్లాడాను, నాన్న నేను తప్పు చేయలే, నిజాయితీగా బయటకు వస్తాను, నా కొడుకు చెప్పుకొచ్చాడు అని అన్నారు. అంటే మరి బండి సంజయ్ తన కొడుకుతో ఎక్కడ మాట్లాడాడు? 8వ తేదీన కేసు నమోదైతే 11వ తేదీ వరకు ప్రభుత్వం పట్టించుకోలేదు. ప్రభుత్వం పట్టించుకున్నటువంటి 24 అవర్స్ తర్వాత బండి సంజయ్ ఈ స్టేట్మెంట్ పాస్ చేశాడంటే తన కుమారుడు ఎక్కడున్నా బండి సంజయ్కి తెలుసు. తప్పు చేశాడని కొడుకును వెనకేసుకొచ్చాడా బండి సంజయ్ అని కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సో ఒకసారి మీరు కూడా లైవ్లో రియాక్ట్ అవ్వచ్చు, మీ అభిప్రాయం వ్యక్తం చేయొచ్చు. కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేయండి. అట్ ది సేమ్ టైం ఒకసారి బండి సంజయ్ ఏం మాట్లాడాడో మీరు కూడా వినండి. కొడుకు తప్పు చేస్తే తప్పకుండా నా కొడుకు శిక్ష 100% పడాల్సిందే. తప్పు ఎవరు చేసినా కూడా నా కొడుకైనా సరే ఎవడైనా సరే చట్టం ముందు సమానులే. నా కొడుకు తప్పు చేస్తే తప్పకుండా నా కొడుకు శిక్ష 100% పడాల్సిందే. తప్పు ఎవరు చేసినా కూడా శిక్ష పడాలి అని చెప్పినటువంటి బండి సంజయ్ 11వ తేదీన సిట్ ఏర్పాటైతే 16వ తేదీన గుర్తొచ్చిందా చట్టాలు, న్యాయస్థానాలంటే? చట్టం మీద నమ్మకంతో సత్యమేవ్ జయతే అని మాట్లాడిన మాటలు 5 రోజుల తర్వాతన 11వ తేదీన సిట్ అయింది, 8వ తేదీన కేసు అయింది. 11వ తేదీన సిట్ అయితే 16వ తేదీ నిన్న సాయంత్రానికి రాత్రికి పోలీసులు అరెస్ట్ చేశారు. అది కూడా బండి సంజయ్ ఏమో రిమాండ్ అంటున్నారు, సో కేంద్ర మంత్రి ఏమో రిమాండ్ అంటున్నారు, కానీ పోలీసులు మాత్రం అరెస్ట్ చేశాం మేము. వీ హ్యావ్ వెరీ కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ దట్ ఈస్ పాసింగ్ అవే దిస్ రూట్, సో వీ హ్యావ్ ట్రాక్డ్ హిమ్, ట్రేస్డ్ హిమ్ అండ్ అరెస్టెడ్ హిమ్ అని చెప్పి పోలీసులు చెప్తున్నారు. ఆయన ఆ రూట్ వెంట వెళ్తున్నారని పక్కా సమాచారం ఉంది మాకు, ఆ సమాచారం తెలుసుకుని అరెస్ట్ చేశామనేది పోలీసులు చెప్తున్నమాట. కానీ బండి సంజయ్ పోలీసులను కూడా తప్పుపడుతూ ఇక్కడ పోలీసుల యొక్క పనితీరును కూడా తప్పుపడుతున్నట్టుగానే ఆయన లొంగిపోయాడు అనే రకంగా మాట్లాడుతున్నారు. ఏదేం జరిగినా ఇక్కడ చాలామంది అనుకోవచ్చు, అరెస్ట్ చేయాలని విపక్షాలు అడగడం ఏంటి, బీఆర్ఎస్ పార్టీ నేతలు డిమాండ్ చేయడం ఏంటి, ఎందుకు అరెస్ట్ అవుతారు అనుకుంటే, లీగల్గా టెక్నికల్గా ఒక పోక్సో కేసు సంబంధించిన నిందితుడిని దాచిపెట్టి ఉంటే గనక ఆయన కూడా పనిషబులే. హీ ఈజ్ ఆల్సో పనిషబుల్. నాట్ ఓన్లీ దిస్, నా చేతిలో ఒక లెటర్ కూడా ఉంది. సో గతంలో 5 పేజీల లేఖ రాసుకొచ్చింది అట అమ్మాయి తల్లి, ఎవరు ఆ బాధితురాల తల్లి 5 పేజీల లేఖ రాసుకొస్తే 5 పేజీల లేఖలో కూడా ఒక అంశం ఉంది. ఏమని? సో 8th point, if at all PC are there, please recollect that. So on 22nd April 2026, Sangappa visited our residence, claimed to represent influential persons connected to the accused side. బాధితుడి పక్షాన అంటే నిందితుడి పక్షాన, ఇక్కడ నిందితుడు ఎవరు? బండి భగీరథ్ పక్షాన చాలా ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్స్ ఉన్నారని చెప్పి మమ్మల్ని బెదిరించి మరుసటి రోజున కేంద్ర మంత్రి దగ్గర తీసుకెళ్లారు. ఆయన మమ్మల్ని బెదిరించాడు, మేము ఆయన మాటల ద్వారా మేము అక్కడ హ్యుమానిటరీ గ్రౌండ్లో ఆలోచిస్తారేమో, మాకు పరిష్కారం దొరుకుతుందేమో, ప్రొటెక్షన్ వస్తుందేమో అని చెప్పి భావించాం, కానీ మమ్మల్ని భయపెట్టిస్తే ప్రాణ అరచేతిలో పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ అక్కడి నుంచి వచ్చామనేది ఆ తల్లి చెప్పిన మాట. అంటే పోక్సో కేసు నిందితుని దాచిపెట్టి, పోక్సో కేసులో నిందితున్న వ్యక్తిని దాచిపెట్టి ప్రొటెక్షన్ ఇవ్వడం, పోక్సో కేసులో బాధితురాలు వెళ్ళి తన బాధ చెప్పుకుందామంటే ఆ బాధితురాలు కూడా భయపెట్టడం. సో 2 విషయాలు ఉన్నాయి. సో ఇప్పుడు పోలీసులు బండి సంజయ్పై ఎటువంటి చర్యలు తీసుకుంటారో చూడాలి, కానీ విపక్షాలు మాత్రం తప్పకుండా కేసు నమోదు చేయాల్సిందే, అరెస్ట్ చేయాల్సిందని డిమాండ్ చేస్తున్నాయి. ఒకటి, పోక్సో కేసు నిందితుడిని
దాచిపెట్టినందుకు గాను ఇఫ్ ఇట్ ఈస్ ప్రూన్. అండ్ ఇంకొకటి ఆ బాధితురాలు అక్కడికి వెళ్ళి మాట్లాడింది అని చెప్పి స్వయంగా తనిచ్చిన స్టేట్మెంట్, తనిచ్చిన ప్రెస్ నోట్లోనే మమ్మల్ని భయపెట్టాడు, భయభ్రాంతులకు గురి చేశాడు, మేము ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బిక్కుబిక్కుమని అక్కడి నుంచి వచ్చాం, భయభ్రాంతులకు గురి చేశాడు, థ్రెటన్ చేశాడు. ఇది ఆ బాధితురాలు రాసుకొచ్చిన లేఖలో ఉన్న మాట. ఈ రెండిట్లో పోక్సో కేసుని అణచివేసినందుకు, పోక్సో కేసు నితిని కాపాడినందుకు, రెండిట్లో కూడా బండి సంజయ్ పై సైతం చర్యలు తీసుకోవాలనేది ప్రధానంగా వినిపిస్తున్న మాట. ఒకవైపు పోలీసుల యొక్క పనితీరును కూడా తప్పుపడుతూ పోలీసులు పట్టుకోలేదు, మేమేమే లొంగిపోయామని కూడా చెప్తున్నారు బండి భగీరథ్ సంబంధించిన విషయంలో కేంద్ర మంత్రి. ఒకసారి దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ప్రతినిధి క్యాంప్ రిపోర్టర్ ఇన్నారెడ్డి ఉన్నారు. ఇన్నారెడ్డి, సో ఏంటి బండి సంజయ్ పై కూడా చర్యలు తీసుకోవాలని ప్రధానంగా వినిపిస్తున్న డిమాండ్. సో బండి సంజయ్ పై నిజంగానే పోక్సో యాక్ట్లో నిందితుడిని కాపాడినా, రక్షణ ఇచ్చినా, ప్రొటెక్షన్ ఇచ్చినా, లేదు పోక్సో కేసు విషయాన్ని ఆ బాధితుల్ని హత్య చేసినా, తొక్కిపెట్టే ప్రయత్నం చేసినా కూడా అది కూడా కొంత ఇట్స్ ఏ పనిషబుల్ అఫెన్స్. సో ఇప్పుడు ఈ అఫెన్స్నే ప్రతిపక్షాలు పట్టుకున్నాయి, విపక్షాలు పట్టుకొని వారంతా కూడా డిమాండ్ చేస్తున్నారు ఎలాగైనా సరే బండి సంజయ్ మీద కేసు నమోదు చేయాలి, అరెస్ట్ చేయాలని. నిజంగా అటువంటి లీగల్ టర్మినాలజీ ఉంటుందా? అంటే ఆ రకంగా ముందుకు వెళ్ళే అవకాశం ఉందా పోలీసులు? అంటే ప్రస్తుతం అయితే మాత్రం ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది కాబట్టి ఇన్వెస్టిగేషన్ లో కంటిన్యూస్ ప్రాసెస్ లో తేలే అంశాలు. ఇక్కడ మనం ఒక విషయం మాత్రం చాలా స్పష్టంగా ముందుగా మాట్లాడుకోవాలి. డిస్క్రిమినేషన్ లాగా మన మీద ఆల్రెడీ మీడియాలో బండి సంజయ్ గురించి రాయొద్దు, ఎలాంటి ఫోటోలు వేయొద్దని చెప్పి కూడా ఒక ఆర్డర్ తెచ్చుకున్నారు. మరి పోక్సో చట్టంలో కావచ్చు నిందితులకు సహకరిస్తే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పిన చట్టంలో ఉంది. అది కాకుండా ఇంకో విషయం కూడా నేను మెన్షన్ చేసుకున్నా. ఇప్పుడు మనం బండి సంజయ్ గురించి నేను మాట్లాడుతున్నాం, ఎందుకంటే వాస్తవాలను ప్రజలకు అందించాలి కాబట్టి, వాస్తవాలు తెలియాలి కాబట్టి తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాం. మీడియాగా మన బాధ్యత. ఇప్పుడు మన మీద కూడా కంటెంప్ట్ ఆఫ్ కోర్టు యాక్షన్ తీసుకుంటారు లేదో తీసుకున్నా కూడా మనం చెప్పాల్సిన అంశాలు ఖచ్చితంగా కరాఖండిగా చెప్పాలి కాబట్టి చెప్తున్నాం. దీంట్లో నిన్న కోర్టు ఆర్డర్ తెచ్చుకున్నారు, తర్వాత దాని మీద మీడియాకి ఒక ప్రెస్ నోట్ లాగా రిలీజ్ చేశారు, ట్విట్టర్ కూడా చేశారు. మరి ఇవన్నీ చేసిన తర్వాత ఈ విషయాలను బండి సంజయ్ పేరుతో చెప్తున్నాం కాబట్టి అది కూడా కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద వస్తుందా? మా మీద కూడా యాక్షన్ తీసుకుంటారా? మరి బండి సంజయ్ పేరు చెప్పకుండా ఎవరి పేరు మెన్షన్ చేయాలన్నది కూడా ఒక క్వశ్చన్ మార్క్ లాగా ఉంది. మీరు ఏవైతే ప్రశ్నలు లేవనెత్తారో ఆ లేవనెత్తిన ప్రతి అంశంలో కూడా ఖచ్చితంగా అది లీగల్ ప్రొసీడింగ్స్ అనమాట. లీగల్ ప్రొసీడింగ్స్ లో ఎంతటి వ్యక్తి అయినా సరే, ఇదొక సెన్సిటివ్ కేసు. అంటే పోస్కో కేసు అనేది ఒక మైనర్ గర్ల్ మీద అటాక్ చేయడం కానీ, అత్యాచారం చేయడం లాంటి ఒక సెన్సిటివ్ కేసు కాబట్టి తప్పించే ప్రయత్నం చేసినా, సపోర్ట్ చేసినా, తర్వాత ఏ రకంగా సపోర్ట్ చేసినా కూడా దట్ ఈస్ పనిషబుల్ అఫెన్స్ అని చెప్పని చట్టంలో చాలా స్పష్టంగా ఉంది. మరి ఇలాంటి పనిషబుల్ అఫెన్స్ లో ఇన్వాల్వ్ అవుతూ తన పేరు మీడియాలో బయటికి రావద్దని చెప్పని, అలాగనే మీడియా మీద యాక్షన్ తీసుకోమని చెప్పడం, అంటే కొన్ని విషయాల్లో దారుణంగా ఆయన గురించి మాట్లాడుతున్న మాటలు కొన్ని వాస్తవమే, అలాంటి చర్యలు తీసుకోవాలి. కాకపోతే ఉన్నది ఉన్నట్టుగా పబ్లిక్ కి సమాచారం అందించాల్సిన బాధ్యత మనకు ఉంది కాబట్టి ఇప్పుడు ఈ విషయాన్ని కూడా మనం పబ్లిక్ చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నాం. దీంట్లో మీరు లేవనెత్తిన అంశాలన్నీ కూడా ఖచ్చితంగా లీగల్ ప్రొసీడింగ్స్ లో భాగాలే. ప్రతిపక్షాలు లేవనెత్తాయి, ఇది లేవనెత్తినప్పుడు కూడా మరి ఇది పనిషబుల్లా కాదా, తర్వాత దీంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉన్నాడా లేదా అని తేల్చాల్సింది ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలు. ప్రస్తుతం బండి భగీరథ అరెస్ట్ అయ్యాడు, తర్వాత రేపు కోర్టులో ఆయన పోలీస్ కస్టడీకి తీసుకోవడానికి కూడా పిటిషన్ వేయడానికి సిద్ధమవుతా ఉన్నారు. పిటిషన్ వేసిన తర్వాత కోర్టు కనుక అనుమతించిన తర్వాత ఇన్వెస్టిగేషన్ లో ఇప్పటిదాకా ఎక్కడికి వెళ్ళావు, ఎవరితో ఉన్నావు, ఎవరు సపోర్ట్ చేశారు అన్ని విషయాలు కనుక ఇన్వెస్టిగేషన్ చేస్తే అది ప్రొసీడింగ్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ డెఫినెట్ గా అన్ని బయటకు వస్తాయి. అప్పుడు ఇన్వెస్టిగేషన్ అధికారులు డెఫినెట్ గా యాక్షన్ తీసుకునే అవకాశం అయితే చాలా స్పష్టంగా ఉంది. మరి ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి కదా, యాక్షన్ తీసుకురా అంటే అది తీసుకురా అన్నది తేల్చాల్సిన బాధ్యత పోలీస్ డిపార్ట్మెంట్, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్వి, ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీవి, పోలీస్ ఆఫీసర్లు దాని మీద యాక్షన్ తీసుకోవాలి. సో మొత్తం మీద మీరు లేవనెత్తిన అన్ని అంశాల మీద కూడా ఖచ్చితంగా యాక్షన్ తీసుకునే అవకాశాలు అయితే ఉన్నాయి. అట్లీస్ట్ బండి సంజయ్ని కూడా ఈ విషయంలో ఒకవేళ కనుక బండి భగీరథ గనక స్టేట్మెంట్ లో గనక తన్ను కాపాడటం, తర్వాత తన్ను దాచిపెట్టి ఉన్న చూసడం కావచ్చు, తర్వాత ఏ రకమైన ఇన్ఫర్మేషన్ గనక బండి భగీరథ గనక స్టేట్మెంట్ లో ఇస్తే ఖచ్చితంగా బండి సంజయ్ గారిని కూడా ఖచ్చితంగా పిలిపించి విచారించే అధికారం పోలీస్ డిపార్ట్మెంట్ కి ఉంది. సో ఇంత చేసుకుంటా తను చెప్పిన మాట, తన కొడుకైనా సరే యాక్షన్ తీసుకోవాలన్నారు. ఇక్కడ చట్టం ఎవరు చుట్టం కాదని ఈ విషయంలో మాత్రం బండి సంజయ్ గారిని మనం ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాల్సిందే. ఎందుకంటే ఆయన నిజాన్ని నిర్భయంగా చెప్పాడు. కానీ ఎక్కడైనా కన్న తండ్రి తర్వాత తప్పు చేసినా కూడా తప్పించే ప్రయత్నం చేస్తా, అది జనరల్ గా మానవ నైజం అది. సో అయినప్పటికీ కూడా
అక్కడ ఒక పక్కన తప్పు జరుగుతా ఉంది, ఒక పక్కన పోలీస్ యాక్షన్ తీసుకున్నప్పుడు కూడా కొన్ని నిజాలు నిర్భయంగా మాట్లాడిన బండి సంజయ్ మరి ఇప్పుడు మనం లేవనెత్తిన అంశాల మీద కూడా ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. సో సమాధానం చెప్పకపోయినా కూడా ఇది లీగల్ ప్రొసీడింగ్స్ లో భాగం కాబట్టి మనం ఓన్లీ ఎంతవరకు అంటే ఒక్కసారి మీరు అంటున్నట్టుగా గ్యాగ్ ఆర్డర్ సంబంధించి కూడా పబ్లిక్ మనం ఇన్ఫార్మ్ చేస్తున్నాం కాబట్టి దాని మీద కూడా క్లారిటీ ఇద్దాం ఒకసారి. సో ఇక్కడ ఇన్నారెడ్డి చెప్తున్నట్టుగా, మా క్రైమ్ రిపోర్టర్ ఇన్నోరెడ్డి చెప్తున్నట్టుగా అక్కడ ఏంటంటే గ్యాగ్ ఆర్డర్ వచ్చింది ఒకటి అన్ని ఛానల్స్కి, 23 ఛానల్స్కి, కొన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్కి, కొన్ని ఎక్స్కి, ట్విట్టర్కి, మెటాకి, గూగుల్కి, అన్నిటికి ఏమొచ్చింది దాంట్లో అనంటే సో 1 to 23 వరకు ఉన్నాయి, దాని లిస్టు ఆర్టీవీ కూడా ఉంది. సో their agents, associates and representatives to immediately take down, delete and permanently remove all defamatory videos, clips, interviews, press meets, recordings, statements, social media posts. అంటే డిఫామేటరీ వీడియోస్ లేదంటే క్లిప్స్, ఇంటర్వ్యూస్ అన్నీ కూడా డిలీట్ చేసేయాలి, టు రిమూవ్ ఆల్ డిఫామేటరీ వీడియోస్ అట్ ది సేమ్ టైమ్ అండ్ అనదర్ కంటెంట్ అప్లోడెడ్ సర్క్యులేటెడ్ బై దెమ్ on their instance on any platform, social media, uploading, sharing, broadcasting, circulating false, fabricated, misleading or unverified statements on their petition on any social media platform or television channels. So misleading platform anta. So evaru tana tarafuna advocate complaint icharu. ikkada కేంద్ర మంత్రి బండి సంజయే కోర్టు ముందు ఆశ్రయించారు. ఏమని, నా మీద ఆయన తప్పుడు కథనాలు వస్తూ ఉన్నాయి, తప్పుడు వార్తలు ప్రచారంలో ఉన్నాయి కాబట్టి ఈ ఛానల్స్లో వాళ్ళు లేకపోతే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ వాళ్ళు పెట్టిన వీడియోస్ని డిలీట్ చేయడంతో పాటుగా తదుపరి ఉపయోగించకుండా ఆదేశాలు జారీ చేయండి అని చెప్పి ఈ అఫిడవిట్ అనేది దాఖలు చేశారు. అఫిడవిట్ దాఖలు చేసిన నేపథ్యంలో తనకి కొంత సానుకూలంగా వచ్చింది. ఈ ఛానల్స్కి కోర్టు ఒక జడ్జ్మెంట్ ఇచ్చింది, ఐ మీన్ ఒక నోటీస్ ఇచ్చింది ఈ ఛానల్స్కి సంబంధించి అని చెప్పి. అది ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటనంటే బండి సంజయ్, బండి భగీరథ్ కుమార్, ఇందాక మా క్రైమ్ రిపోర్ట్ ఇన్నారెడ్డి చెప్తున్నట్టుగా మరి వార్త చెప్తున్నాం, ఇక్కడ విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. బండి సంజయ్ కుమారుడు అరెస్ట్ నేపథ్యంలో బండి సంజయ్ రియాక్ట్ అయ్యారు. ఏమని, భగీరథ్ అరెస్ట్ కాలేదు, తానే స్వయంగా పోలీసులకి విచారణకు హాజరయ్యారు, ఇద్దరు న్యాయవాదుల సమక్షంలో పేట్ బషీర్బాద్ పోలీస్ స్టేషన్కి వెళ్ళారని చెప్పి పైన చూడండి బండి సంజయ్ కుమార్ తను చేసిన పోస్టే ఇది. ఇది చెప్పడం డిఫేమేటరీ అవుతుందా? ఈ వార్తను ప్రచురించడం డిఫేమేటరీ అవుతుందా? ఎవరైనా సరే, అది మేబీ ఆర్టీవీ మాత్రం అటువంటి ఉద్దేశం ఉండదు. ఎప్పుడు కూడా ఒక వ్యక్తిని ఆ రకంగా డిఫేమ్ చేయాలనో తప్పుడు వార్తల కథనాలని ప్రచారం చేయాలన్న ఉద్దేశం ఎప్పుడూ ఉండదు. 1-2 సార్లు 10 సార్లు ధృవీకరించుకున్న తర్వాతే. ఈరోజు ఉదయాన్నే ఇన్నారెడ్డితో కూడా నేను మాట్లాడుతున్న క్రమంలో ఇన్నారెడ్డి అరెస్ట్ చేశారా లేదంటే లొంగిపోయాడని అడిగితే స్వయంగా మా క్రైమ్ రిపోర్టర్ ఇన్నారెడ్డియే సిపితో మాట్లాడారు. సైబరాబాద్ సిపితో మాట్లాడి చెక్ చేసుకున్న తర్వాతే సిపి ఏం చెప్పారు, మేము అరెస్ట్ చేశాం, అది లొంగిపోవడం కాదు, అరెస్ట్ చేశామని చెప్పి ఆ మాటను చెప్పుకొచ్చారు సిపి. ఇదొకటే కాదు, స్వయంగా ఒక స్టేట్మెంట్ కూడా ఉంది. పోలీస్ స్టేట్మెంట్ ఏంటి? సో పోలీస్ స్టేట్మెంట్ ఏంటి? డైరెక్ట్గా ఆన్ ద రిలయబుల్ ఇన్ఫర్మేషన్ ద అక్యూజ్డ్ వాజ్ మూవింగ్ నియర్ పోలీస్ అకాడమీ, బండి వాజ్ ఆర్గనైజ్డ్ టుడే, సో బేస్డ్ ఆన్ రిలయబుల్ ఇన్ఫర్మేషన్ ద ఎస్ఓటీ టీమ్ ఆఫ్ సైబరాబాద్ అప్రిహెండెడ్, సో మేమే అదుపులోకి తీసుకున్నాం అనేది మాట. సో ఇక్కడ ఫస్ట్ నుంచి వినిపిస్తున్నది ఏంటి, బండి సంజయ్, బండి భగీరథ్ తండ్రి బండి సంజయ్ కాబట్టి బండి సంజయ్ పేరు వినబడుతోంది. అయితే అది ఎక్కడా కూడా చెప్పొద్దు, ఆ మాట ఎత్తకూడదు, డిఫేమేటరీ, తను నా పరువుకి భంగం కల్పించే విధంగా వార్తలు రాయకూడదు, వార్తని వార్తలాగా ప్రసారం చేయడం మాత్రమే ఉద్దేశం. పరువుకి భంగం కలిగించడం అంటే మరి ఇవ్వాల్సింది రాజకీయ నాయకులకు ఇచ్చుకోండి, మీ పొలిటీషియన్స్కి, మీ అపోజిషన్ పార్టీస్కి ఇచ్చుకోండి, లేకుంటే పడని వ్యక్తులకు ఇచ్చుకోండి. అంతేగాని ఏ వార్తా ఛానల్ అయినా, ఏ మీడియా అయినా, మెయిన్గా ఆర్టీవీ లాంటి 1-2 సార్లు కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత విత్ ప్రూఫ్ మాత్రమే మీ ముందు వార్త నుంచే ప్రయత్నం చేస్తుంది. రైట్, ఒక్కసారి ఇన్నారెడ్డి దగ్గరికి మళ్ళీ వెళ్దాం. ఇన్నారెడ్డి, సో ఇప్పుడు విపక్షాలు ఈ డిమాండ్ని ముందుకెత్తుకున్నాయి, అటు తల్లి ఇచ్చినటువంటి లేఖలో ఉన్నాయి, ఇటు బండి సంజయ్ స్వయంగా తానే ఒక మాట మాట్లాడుకొచ్చాడు, నేను నా కొడుకుతో మాట్లాడాను, నాన్న నేను తప్పు చేయలేదు, నిజాయితీగా ఉన్నా, ఫ్రెండ్షిప్ చేసిన ఆ తర్వాత వదిలేసిన అని చెప్పేటువంటి మాటని బండి సంజయ్ మాట్లాడుకొచ్చాడు. ఇప్పుడు రెండింటినీ ఉదాహరణగా తీసుకొని విపక్షాలు డిమాండ్ చేస్తున్నట్టుగా పోలీసులు ఏదైనా ముందడుగు వేసే అవకాశం ఉందా? ఖచ్చితంగా మనోజ్, మీరు చెప్పినట్టుగా పోలీసు ఇన్వెస్టిగేషన్ లో భాగంగా ఖచ్చితంగా బండి భగీరథ దగ్గర స్టేట్మెంట్ తీసుకున్న తర్వాత సీక్వెన్స్ లో ఆయన కనుక సపోర్ట్ చేశాడని తెలిస్తే, అంటే సపోర్ట్ చేశాడన్న విషయం కాదు మనోజ్, మనం విషయం ఒక స్పష్టంగా కనిపించాలి. పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద చాలా పబ్లిక్ గా బయటపడ్డ అంశం ఇది. బండి భగీరథ మా కొడుకు లొంగిపోయాడు అని అంటున్నాడు, దాని ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. కానీ అడ్వకేట్ కూడా అదే చెప్పాడు. మరి పోలీసులు చాలా స్పష్టంగా అరెస్ట్ చేశామంటున్నారు. మరి దీన్ని ఏమంటారు? తప్పుదో పట్టించడం కాదా? తప్పుదో పట్టించడం అది నేరం కాదా? సో ఇట్లాంటివి పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద జరిగినప్పుడు పబ్లిక్ అవగాహన ఉండేలాగా చెప్పడం అనేది మన బాధ్యత. నేను మరోసారి మరో విషయం చెప్తున్నాను మనోజ్, మనం
తప్పు చేసిన తన కొడుకైనా సరే యాక్షన్ తీసుకోవాల్సిన మాట కూడా బండి సంజయ్ అన్నాడు. అది కూడా చెప్తున్నాం, ఒక తండ్రిగా మనసులో ఎంత బాధ ఉన్నా కూడా ఒక నిజాయితీ గల పొలిటికల్ లీడర్ గా ఒక మాట చెప్పాడు. కానీ అది కూడా మనం చెప్తాం, అంటే ఇక్కడ ప్లస్ ఉన్నా మైనస్ ఉన్నా ఉన్నది ఉన్నట్టుగా పబ్లిక్ చెప్పాలన్నది మీడియా యొక్క బాధ్యత. సో ఇలాంటప్పుడు ఖచ్చితంగా ఫర్దర్ ప్రొసీడింగ్స్, అంటే ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న విషయాన్ని మనం చెప్పాం. ఇదే కాకుండా మనం అంటే ఈ అసలు బండి సంజయ్ గారి పేరుని తీసుకొచ్చారు, ఆయన ఎందుకు అవమానిస్తున్నారని చెప్తారంటే బాధితురాలు తల్లే స్పష్టంగా ఆయన గురించి ఆరోపణలు చేసింది. మరి ఆరోపణలు చేసింది కాబట్టి ఆరోపణలు చేసిన విషయాన్ని ఖచ్చితంగా పబ్లిక్ ముందు పెట్టడానికి మనం ముందుకు వచ్చాం. లెటర్లోనే ఉంది, అది ఒక విషయం. తర్వాత ఎలాంటి తప్పు చేయలేదు అని చెప్పేసి ఆయన చెప్పుకుంటూ వచ్చాడు. మరి తప్పు తేలింది. అలాగనే ఏజ్ విషయంలో కోర్టుకు వెళ్ళారు, కోర్టు కూడా అది ఏజ్ విషయంలో అది ఫ్యాక్టరీ కాదు, ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుందని చెప్పన్నారు. ఇవన్నీ కూడా 1 by 1 తేలుతా ఉన్నాయి. ఏదన్నా మనం చెప్పాల్సిన బాధ్యత మనకు ఉంది కాబట్టి చెప్పేస్తున్నాం. ఇది ఫైనల్ గా ఇప్పుడు ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న విషయాలు ఏమైతే మనం మెన్షన్ చేస్తున్నామో పబ్లిక్ నుంచి కూడా రెస్పాన్స్ తీసుకుంటున్నాం ఈ వ్యాఖ్యల పైన. ఒకసారి కొంతమంది కాలర్స్ ఉన్నారు. రమేష్ ఫ్రం రామగుండ. రమేష్ గారు మాట్లాడండి. సార్ నమస్తే సార్, వినపడుతుందా సార్? నమస్తే, వినపడుతుంది, చెప్పండి సార్. థ్యాంక్ యూ ఫర్ కండక్టింగ్ దిస్ ప్రోగ్రామ్ సార్. మీరు ఎంత డేర్ గా అంత అన్బయాస్డ్ గా ఎవరు చేయట్లేదు ఏ ఛానల్ కూడా. సో దీంట్లో ఇప్పుడు ఏదైతే మీరు ప్రోగ్రామ్ పెట్టారో బండి సంజయ్ని కూడా అరెస్ట్ చేయాలనేది అది 100% కరెక్ట్ సార్. ఎందుకంటే అండర్ సెక్షన్ 249 ఆఫ్ బిఎన్ఎస్ యాక్ట్ ఒక క్రిమినల్ కి షెల్టర్ ఇవ్వడం, నేరస్తుని షెల్టర్ ఇవ్వడం కూడా ఒక క్రైమే. సో ఆయన్నే ఒప్పుకున్నాడు. ఒప్పుకున్న తర్వాత ఎందుకు అరెస్ట్ చేయరు సార్? ఎందుకు కేసు బుక్ చేయరు? మోరోవర్ వాళ్ళ కంప్లైంట్ లో కూడా ఉంది కదా, ఈయన వీళ్ళ ఫాదర్ థ్రెటన్ చేసిండు మాకని చెప్పి అన్నప్పుడు ఆయన ఎందుకు పిలవలేదు? అదే ఒక సామాన్య వ్యక్తి అక్యూజ్ ఉంటే వాళ్ళ పేరెంట్స్ ని ఫ్యామిలీ మెంబర్స్ అన్ని పిలిపియారా? పిలిపించి కూర్చోబెడతారు కదా. మరి ఈయనకు రాచ మర్యాద లెక్క మొత్తం వెహికల్స్ లో తీసుకొచ్చి ఏదో సరెండర్ అని చెప్పి అరెస్ట్ అని చెప్పి ఇవన్నీ డ్రామాలు ఎందుకు సార్ వీళ్ళది గవర్నమెంట్ది? సో టోటల్ గా ఇక్కడ కనబడేది ఏంటంటే రేవంత్ రెడ్డి కూడా మన ఏమన్నట్టు సార్ సీఎం ఆయన కింది నుండి వచ్చిండు, నేను ఆయనకు అడ్వైజ్ ఇచ్చిన అంటే ఒక సామాన్య వ్యక్తికి అట్లనే అడ్వైజ్ ఇస్తాడా? నువ్వు అప్పచెప్పు అని చెప్తారా ఎవరన్నా? ఎవరు రాలేదు సార్ కింది నుండి. 95% తెలంగాణలో కింది నుంచి వచ్చిన వ్యక్తులే ఉంటారు. కింది నుంచి వచ్చాడని సింపతి చూపేయాల్సిన అవసరం ఏముంది అంతగానం? టోటల్ కొల్యూజన్ కనబడుతుంది సార్ అది. ఓకే, సో బండి సంజయ్ పై చర్యలు తీసుకోవాలంటారు ఇప్పుడు మీరు కూడా? తీసుకోవాలి కదా సార్, ఆయనే ఒప్పుకున్నాడు కదా. ఆయన ట్విట్టర్ లో ఆయన అఫీషియల్ అకౌంట్ లోనే ఆయన పెట్టుకున్నాడు కదా. నేనే విషయాలు మాట్లాడుతూ ఉంటే మా ఛానల్ కూడా వచ్చింది, అంటే ఇంకా అఫీషియల్ గా రాలేదు, బట్ ఆయన మెన్షన్ చేసిన దాంట్లో ఆర్టీవీ కూడా ఉంది. మీరు ఎక్కడ నా మీద డిఫేమేటరీ వార్తలు రాయకూడదు, డిఫేమేటరీగా వీడియోస్ పోస్ట్ చేయకూడదు, ఆ వీడియోస్ ని డిలీట్ చేయాలి, ఇంటర్వ్యూస్. ఆయన వేసిన పిటిషన్ కూడా రాంగ్ పిటిషన్ సార్. ఎందుకంటే మీరు ఆ పిటిషన్ చూడండి, సోషల్ మీడియాలో ఆల్రెడీ ట్విట్టర్ లో అన్నిట్లో వచ్చింది. ఆయన ఏమని కోర్టుకి తప్పుదో పట్టించిండంటే అఫిడవిట్ లో అసలు ఈ కేసుకు నాకు సంబంధం లేదు, నా పేరు ఎక్కడ లేదు, కంప్లైంట్ లో కూడా నా పేరు లేదని చెప్పి రాసిండు. బట్ కంప్లైంట్ లో వాళ్ళ పేరెంట్స్ రాసిరు కదా, ఈయన కూడా థ్రెటన్ చేసిండు. ప్రెస్ నోట్ రాసుకొచ్చిరు. కంప్లైంట్ లో కూడా ఉంది ఏమని, బండి భగీరథ్ సన్ ఆఫ్ బి సంజయ్ అని ఉంది సార్. అది కాదు సార్ నేను చెప్పేది, వాళ్ళ వర్జన్ విక్టిమ్ వాళ్ళ వర్జన్ ఏంటంటే మమ్మల్ని ఫలానా డేట్ రోజు వీళ్ళు మీటింగ్ అరేంజ్ చేసిండు ఒక సంగప్పాని క్యాండిడేట్. అప్పుడు వీళ్ళ ఫాదర్ తల్లి రాసుకొచ్చిన లేఖలో ఉందా విషయం? లేఖలో ఉంది, కంప్లైంట్ లో ఉంది కదా. సో ఈయనకు సంబంధం లేదని ఎట్లా చెప్తాడు సార్? మరి ఆయన అఫిడవిట్ కూడా రాంగ్ అఫిడవిట్ కదా. ఇప్పుడు మీలాంటి ఛానల్స్ మీరు రెస్పాండ్ అయ్యి మీరు కోర్టుకి కరెక్ట్ అది దృష్టికి తీసుకెళ్లాలి. ఏంటంటే ఈయన రాంగ్ అఫిడవిట్ తోని ఇంకా ఆర్డర్ తీసుకున్నాడు, ఆయననే నా పేరు వాడొద్దని అంటాడు, మళ్ళీ ఆయననే ట్విట్టర్ లో పోస్ట్ ఎట్లా పెట్టుకుంటారు సార్? మళ్ళీ నేనే అప్పచెప్పినా అని. అది కూడా కొంచెం కన్ఫ్యూజింగ్ గానే ఉన్నారు. ఇప్పుడు భగీరథ్ గురించి అరెస్ట్ విషయంలో ఆయన రెస్పాండ్ అయ్యారు కాబట్టి ఆయన ట్వీట్ ప్లే చేస్తే ఆయన పేరు చెప్పాల్సి వస్తుంది. సో మరి ఆయన పేరు చెప్పకుండా వార్త ఎట్లా చెప్తాం? ఆయననే పబ్లిక్ మీటింగ్ లో మాట్లాడతాడు నా మీద కుట్ర జరిగిందని, మళ్ళీ ఆయననే నేను షెల్టర్ ఇచ్చినా అంటాడు, అడ్వకేట్ లో నాకు సజెషన్ ఇచ్చారు అందుకోసం ఇన్ని రోజులు ఆగినామని అంటాడు. అన్న తర్వాత మళ్ళీ ఆయననే కోర్టుకెళ్ళి రాంగ్ అఫిడవిట్ పెట్టి నాకు సంబంధం లేదు, నా పేరు కంప్లైంట్ లో లేదు, నేను అక్యూజ్ ని కాదని చెప్పి పెట్టి మళ్ళీ ఆయననే ఒక ఆర్డర్ వన్ సైడ్ గా ఆర్డర్ తీసుకున్నాడు. అది ఎంతవరకు కరెక్ట్ సార్? ఇప్పుడు ఆయన ఒక ప్రైవేట్ పర్సన్ కాదు కదా, ఇది సివిల్ కేసు కాదు డిఫైమ్ చేయడానికి, ఇది క్రిమినల్ కేసు. క్రిమినల్ కేసులో ఖచ్చితంగా ఫ్యాక్ట్స్ బయట చెప్పాల్సిందే కదా. ఆయన హోమ్ మినిస్టర్ గా ఉన్నాడు, ఒక ఇన్ఫ్లుయెన్షియల్ పొజిషన్ లో ఉన్నాడు. చూద్దాం, ఇప్పుడు ఆయన కుమారుడు ప్రధానంగా ఈ పోక్సో కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తిని పట్టుకోవడానికే 9 రోజులు సమయం పట్టింది. కోర్టులో కేసులు, సుమారుగా రాత్రి వరకు విచారణలు ఇవన్నీ జరిగినాయి.
కేంద్ర మంత్రి పైన ఎన్ని ఆరోపణలు నాకు తెలిసి అంత ఈజీ అయితే కాదు కేసు నమోదు చేయడం అనేది. బట్ డెఫినెట్గా ఒక సామాన్య సిటిజన్గా మీరు రెస్పాన్స్ ఇచ్చారు కాబట్టి థ్యాంక్ యూ ఫర్ యువర్ ఒపీనియన్. సో ఇది రమేశ్వరం రామగుండం ఆయన ఒపీనియన్ చెప్తున్నారు. సో అటు కోర్టులని సైతం ఆయన గ్యాగ్ ఆర్డర్ తీసుకొచ్చే సమయంలో తప్పుదో పట్టించిండు అనేది పబ్లిక్ వర్షన్. బికాస్ నా పేరు ఎక్కడ లేదు, నా ప్రస్తావన లేదు, నాకు కేసుతో సంబంధం లేదు, కేసులో నా పేరు లేదని చెప్పినటువంటి బండి సంజయ్ స్వయాన బాధితురాలి తల్లి ప్రెస్ నోట్లో తన పేరు రాసుకొచ్చింది, తనని కలిసినట్టుగా రాసుకొచ్చింది. ఆ ఎఫ్ఐఆర్లో కూడా మనం బయటికి దాన్ని చూపించలేం. బట్ పోక్సో కేసు నమోదైనటువంటి ఎఫ్ఐఆర్లో కూడా బండి భగీరథ్ ద అక్యూజ్ నెంబర్ 1 అండ్ కింద సన్ ఆఫ్ బి సంజయ్ అని ఉంది. డెఫినెట్గా మనం ప్రస్తావించాల్సిందే. ఒకవేళ రమేష్ అడుగుతున్నట్టుగా, కాలర్ రమేష్ చెప్తున్నట్టుగా డైరెక్ట్గా ఆయన కనుక రియాక్ట్ అవ్వకపోయి ఉంటే, భగీరథ్ పేరు తీసుకొచ్చి ట్వీట్ చేయడమో మాట్లాడమో లేకపోయి ఉంటే అసలు ఆయన పేరు కూడా వచ్చేది కాదేమో. నిజంగానే ఆయన అడిగిన దానికి ఒక సార్థకత ఉండేదేమో. ఒకసారి ఒక కాలర్ ఉన్నారు, మాట్లాడే ముందు ఒకసారి పీసీ రెడీయా, బయట ఉందా? రైట్, ఒక్కసారి నేను బయట తీసుకునే ముందు మీకు చూపించే ముందు ఒకసారి కాల్ ఉన్నారు, గంగరాజు ఫ్రమ్ తిరుపతి. గంగరాజు గారు మాట్లాడండి సార్. నమస్తే అండి. ఇప్పుడు యాక్చువల్ గా ఆ అబ్బాయి మాట్లాడేది ఎలా ఉందనంటే, నాకేం తెలీదు, నేనేదో నన్ను పోలీసులు వచ్చారు, వారెంట్ ఉందా అని అడిగాను, వారెంట్ లేదు, ఊరికినే తీసుకెళ్తా అన్నారు. అంటే అసలు ఆ చెప్పే విధానం కూడా ఇంత పబ్లిక్ అయిపోయిన తర్వాత కూడా అంత ఇన్నోసెంట్ గా మాట్లాడటం అంటే అసలు ఎలా ఎవరు టాలరేట్ చేస్తున్నారో కూడా అర్థం కావట్లేదు. ఓకే, అంటే ఎవరు ఇన్నోసెంట్ ఎవరు అంటున్నారు? ఇన్నోసెంట్ ఎవరు మీరు? ఆ అబ్బాయి అంత ఇన్నోసెంట్ గా మాట్లాడుతున్నాడు. పబ్లిక్ లో ఇంత ఎవిడెన్సెస్, ఇంత ఇది ఉంది, ఏది లేకుండా ఎవరు ఎలిగేషన్ చేయరు. అసలు నన్ను ఊరికి వాయిస్తుందా అనేటువంటి అసలు అంటే ఇప్పుడు ఇంత జరిగిన తర్వాత రూల్స్ మార్పు రూల్స్ వచ్చిన పని కూడా చాలా ఆశ్చర్యంగా ఉందన్నమాట. రైట్, థ్యాంక్ యూ గంగరాజ్ గారు. రైట్, ఒక్కసారి మీటింగ్లో కూడా, అంటే ఇందాక రమేష్ గారు అంటున్నట్టు కానీ గంగరాజ్ గారు అంటున్నారు కానీ మీటింగ్లో కూడా ప్రస్తావించారు ఆయన. మీటింగ్లో కూడా ప్రస్తావించడం, మీటింగ్లో గురించి ఆయన మీద కుట్రలు జరిగాయి, ఎవరు తన మీద కుట్రలు చేస్తున్నారని, తన కొడుకుని క్రిమినల్ అంటూ మాట్లాడుతున్నారని చెప్పి ఆయన కొంత ఆవేదన కూడా వ్యక్తం చేశారు. అది మోదీ సభలో మాట్లాడుకొచ్చారు, ఏక్తా యాత్రలో మాట్లాడుకొచ్చారు. ఒకసారి మాట్లాడితే విందాం, పీసీఆర్ ప్లే చేయండి. నాతో పాటు అనేక మంది నాయకులు, కార్యకర్తలు అందరం కలిసి ఈ హిందూ సమాజం కోసం పనిచేస్తామన్నారు. మీరే కుటుంబం అనుకున్నా, నేనైతే మీరైనా కనుక్కున్నా, మీ ఇంట్లో మీ పెద్ద కొడుకు లెక్కున్నా, మీకోసం పనిచేస్తున్నా, మీరందరూ బాగుండాలని కోరుకున్నా, ఇలా మీకోసం ఆలోచించి, మీరే మీ మనిషి ఆలోచించి, మీ కుటుంబ వ్యక్తికి ఆలోచించి నా కొడుకుకు టైం ఇవ్వలేదన్నా, నా కొడుకుతో మాట్లాడలేదన్నా. ఇవాళ అదే నా కొడుకును ఒక క్రిమినల్ లెక్క సమాజంలో చూపెట్టే ప్రయత్నం చేస్తే ఒక తండ్రిగా ఎట్లా భరిస్తారో ఒక్కసారి ఆలోచించురన్నా. నా కొడుకు నేనేం తప్పు చేయలేనా, మేము ఫ్రెండ్స్ ఉన్నానా, మేము తప్పు చేయలే, కలిసి ఉన్నాం, ఇలా విడిపోయినాం, నేనే తప్పు చేయలే, నిజాయితీగా బయటికి వస్తా అని చెప్పి ఇలా నా కొడుకు చెప్పాక నేను సమర్థిస్తలేనన్నా. తప్పు ఎవడు చేసినా కూడా నా కొడుకైనా సరే ఎవడైనా సరే చట్టం ముందు సమానులే. నా కొడుకు తప్పు చేస్తే తప్పకుండా నా కొడుకు శిక్ష 100% పడాల్సిందే. ఇలా నా కొడుకు ఒక రకమైన చట్టం, ఇంకో వ్యక్తికి ఇంకో రకమైన చట్టం ఉండాలని కోరుకునే వ్యక్తి బండి సంజయ్ గారు. సమాజంలో చట్టం ఎవరికి చుట్టం కాదు, సమాజంలో చట్టం అందరికీ సమానమైన విషయాన్ని ఇవాళ నేను స్పష్టం చేస్తున్నానా. నాతో పాటు నా కొడుకు నేను టైం ఇవ్వలేకపోయినా క్రిమినల్ అని చెప్పి ఈరోజు సమాజం ఆయన మీద ముద్రేస్తుంటే ఒక తండ్రిగా ఎంత బాధపడుతున్నావు అన్న. అటు నా కొడుకు చెప్పిండన్న ఏమని, నేను నిజాయితీగా ఉన్నానా, ఫ్రెండ్షిప్ చేసిన మా తర్వాత వదిలేసిన కానీ నేనే తప్పు చేయలేదని నాకు చెప్పిండన్న అని చెప్పి స్వయంగా ఆయనే చెప్తున్నారు. అంటే ఇది 12వ తేదీన ఆయన మాట్లాడిన మాట, ఏక్తా యాత్రలో, హనుమాన్ జయంతి శోభయాత్రలో మాట్లాడిన మాట. ఆ రోజు ఆయన మాట్లాడుకొచ్చారు. 8వ తేదీన కేసు నమోదైందంటే అప్పటి వరకు కొడుకు తండ్రితో మాట్లాడా, లేదు అంతకంటే ముందే తండ్రికి ఈ విషయం తెలుసా? ఒక మైనర్ అమ్మాయి పైన కొడుకు ఇట్లా తప్పు చేశాడని చెప్పినా కూడా బండి సంజయ్ తన కుమారుని సమర్థించుకుంటూ వచ్చాడా? ఇక్కడ మాత్రం సమర్థించట్లేదని అంటున్నారు. మరి సమర్థించకపోతే ఆ రోజునో మరుసటి రోజునో పోలీసు అయితే ఇదే లొంగుబాటు, ఆ రోజు మీరు చెప్తున్నట్టుగా మరి పోలీసు అయితే అరెస్ట్ అంటున్నారు, ఇదే లొంగిపోవడం ఆ రోజో లేకుంటే మరుసటి రోజో లొంగిపోయినా ఇంతలా వ్యతిరేకత మీద వచ్చేది కాదు, మీరు నిజాయితీగా ఉన్నట్టుగా నిరూపితమయ్యేది. కానీ అన్ని దారులు మూసుకున్న తర్వాత ఇంటరిమ్ బెయిల్, యాంటిసిపేటరీ బెయిల్, అన్ని రకాల ప్రయత్నాలు చేసి ఆ ప్రయత్నాలు మొన్నిటికి
టోల్ పడ్డ తర్వాత, టోల్ గేట్ అడ్డుగా గేటు పడ్డ తర్వాత ఈరోజు లొంగిపోయారు అనేటువంటి అనుమానం పబ్లిక్లో కూడా కలుగుతోంది, విపక్షాల నుంచి వినబడుతోంది. సోషల్ మీడియాలో నెటిజన్స్ కూడా వీపై ఆ రకంగా ఆగ్రహం వెలుగక్కుతున్నారు. సో ఇన్నారెడ్డి ఇంకా కంటిన్యూ అవుతున్నారు, సీనియర్ క్రైమ్ రిపోర్టర్. ఇన్నారెడ్డి, ఇప్పుడు ఈ మాటలన్నిటి కూడా కన్సిడర్ చేయవచ్చా? ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ ఇంకా జరుగుతోంది, ఆయన కస్టడీ తీసుకొని మళ్ళీ కుమారుడిని విచారించే అవకాశం ఉంది. ఇఫ్ ఎట్ ఆల్ తన కుమారుడు కనుక ఎక్కడైనా ఈ లేఖని ఎంత మేరకు కన్సిడరేషన్ తీసుకునే అవకాశం ఉంది? ఆ మహిళ తల్లి అంటే బాధితురాల తల్లి ఇచ్చిన లేఖని ఎంత మేర కన్సిడరేషన్ తీసుకుంటారు? ఎప్పటి నుంచి ఈ సమస్యని బండి సంజయ్ దృష్టిలో ఉందని భావించి ఆయన పైన పోక్సో కేసుల విషయంలో ఏదైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందా? ఇవి కన్సిడర్ చేస్తారా? ఖచ్చితంగా మనోజ్, మీరు చెప్పిన ఈ రెండు వర్డ్స్ ఏమైతున్నాయో పర్ఫెక్ట్ గా ఇప్పుడు ఆమె ఏమైతే లేఖ రాసిందో ఆ లేఖలోని అంశాలన్నీ కూడా తన కన్ఫెషన్ స్టేట్మెంట్ లో తను ఇచ్చిన ఫిర్యాదులో స్పష్టంగా ఇచ్చింది. ఆ విషయాన్ని మనకు పక్కా సమాచారం ఉంది. ఆ విషయాన్ని ఆ ఎఫ్ఐఆర్ కాపీ బయట పెట్టలేం కాబట్టి ఒక తల్లిగా తన ఆవేదన బయటికి చెప్పుకోవాలని చెప్పేసి పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద రాలేదు కాబట్టి ఒక లెటర్ రూపంలో బయట పెట్టింది. ఇంకొకటి చాలా దారుణమైన విషయం మనోజ్, ఇంత జరుగుతా ఉంది, కేసులు జరుగుతా ఉన్నాయి, ఇన్వెస్టిగేషన్ కొనసాగుతా ఉంది, అలాగనే కోర్టు పరిధిలో అంశం ఉంది. అలాంటప్పుడు ఫోటో రివీల్ చేయడం ఎంత దారుణమైన అంశము మనోజ్, ఎంత మానసిక వేదన గురవుతారు. అసలు చట్టంలో చాలా స్పష్టంగా ఉంది, మీడియా అయినా సరే ఫోటోలు రివీల్ చేయకూడదు, పేరు రివీల్ చేయకూడదు అని చాలా స్పష్టమైన ఆదేశాలు ఉన్న నేపథ్యంలో మరి ఫోటో రిలీజ్ చేయడం ఏంది? అది మానవత్వమా? అది మనిషిగా చేసే పనా? అది చేస్తున్నప్పుడు ఆపాల్సింది ఎవరు? చేసేది ఎవరు? ఖచ్చితంగా వీటి మీద ఇది ఇంకో దారుణమైన విషయం మనోజ్, జడ్జి గారిని సైతం ట్రోల్ చేసి ఆమె ఇచ్చే జడ్జిమెంట్ ప్రకారం ఆమెని ఒక రకమైన మానసిక వేదనకు గురి చేసిన నేపథ్యంలో అసలు ఎవరు చేస్తా ఉన్నారు, ఎవరు బ్యాక్ నడిపిస్తా ఉన్నారు? మనం కొన్ని అండాము చెప్పకుండానే ఆటోమేటిక్ గా పబ్లిక్ కూడా అర్థం చేసుకుంటారు. దీని మీద సైబర్ క్రైమ్ పోలీసులు చాలా తరువుగా ఇన్వెస్టిగేషన్ చేస్తా ఉన్నారు. ఒకటి మనోజ్, మన దగ్గర తెలంగాణ పోలీస్ దగ్గర ఉన్న టెక్నాలజీ, ఇప్పుడున్న డీజీపీ సివి ఆనంద్ టెక్నాలజీని చాలా ఎక్కువగా వాడి దానిలో నిజాలు తెలుసడానికి ఒక ప్రత్యేకమైన టీం ఏర్పాటు చేశారు. జడ్జి గారు కూడా ఆర్డర్ ఇచ్చారు పోలీసులకి, ఎవరు ఇలా ఇవన్నీ బయట పెడుతున్నారు, ఎవరు సోషల్ మీడియా ట్రోల్ చేస్తారని చెప్పని దాని మీద త్వరలో పెద్ద బ్రేకింగ్ న్యూస్ రాబోతా ఉంది. ఎందుకంటే మనం కొన్ని విషయాలు రివీల్ చేయకూడదు, అది చట్ట పరిధిలో చట్టం చేయాల్సిన పని, పోలీసులు రివీల్ చేయాల్సిన పని. మనకు తెలిసినా కూడా మనం చెప్పకూడదు. కాకపోతే ఎవరైనా సరే ఇప్పుడు నేను నా మొబైల్ నుంచి మనోజ్ మీద ఒక అసభ్యకరమైన కామెంట్ చేశారంటే అలా అది షేర్ అవ్వకుండా పోతే మొట్టమొదట ఎక్కడి నుంచి షేర్ అయింది, ఎవరి మొబైల్ నుంచి వచ్చిందో కూడా తెలుసుకోగలిగిన పర్ఫెక్ట్ టెక్నాలజీ తెలంగాణ పోలీస్ దగ్గర ఉంది. అలాగనే జడ్జి గారి మీద పెట్టిన కామెంట్స్ కావచ్చు, ఆమె ఫోటోలు రివీల్ చేయడం ఎంత దారుణమైన విషయం. ఇంకొక విషయం కూడా, ఆమెను డీఫేమ్ చేయటం సోషల్ మీడియాలో, ఈమె ఇంకా బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారని చెప్పే ప్రయత్నం అనేది అసలే బయటికి వచ్చి వాళ్ళ పాప యొక్క లైఫ్ ఏమవుతుందా, ఒక పెద్ద కొండతో ఢీకొంటాం. ఆయన హోంశాఖ సహాయ మంత్రి. సో వీళ్ళు కూడా ఫైనాన్షియల్ గా బాగున్నప్పటికి కూడా ఒక విషయం బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ యొక్క మానసిక వేదన, మనోవేదన ఎంత దారుణంగా ఉంటుంది. మనం ఆఫ్ ది రికార్డు కాంటాక్ట్ చేసినప్పుడు ఆ లెటర్ రివీల్ చేయడం కారణం కూడా తన బాధను ఎలా వ్యక్తం చేయాలో తెలియక, మీడియా ముందుకు రాలేక ఆమె లెటర్ రూపంలో ఇచ్చిన సమాధానం అది. మరి దాంట్లో కూడా పేరుంది కదా, ఇప్పటికైనా సరే ఇప్పటి వరకు అయింది ఒక లెక్క, ఇక కాబోయేది మరో లెక్క అని చెప్పన్నట్టుగా ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో ఎవరైతే ఫోటోలు షేర్ చేశారో, ఎవరైతే జడ్జి గారిని ట్రోల్ చేశారో, జడ్జి గారు ఎవరు ట్రోల్ చేస్తారు? మీరు కనుక బెయిల్ ఇస్తే ఇలా, బెయిల్ ఇవ్వకపోతే ఇలా. ఉండండి, కొన్ని కాల్స్ కూడా ఉన్నాయి. యూట్యూబ్ ప్లీజ్ రెస్పాండ్ టు దట్ కాల్స్. పబ్లిక్ కాల్స్ చేస్తున్నారు. సో ఒక కాలర్ ఉన్నారు, కిరణ్ గారు ఫ్రమ్ వరంగల్. శ్రీనివాస్ వరంగల్ నుంచి శ్రీనివాస్ గారు కాల్ చేశారు. శ్రీనివాస్ గారు నమస్తే సార్. నమస్తే అండి. మా వాయిస్ వినబడుతుందా సార్? ఏంటండి? మా సౌండ్ వినబడుతుందా సార్? వినిపిస్తోంది చెప్పండి. వినిపిస్తోంది సార్. ఏం లేదు సార్, 9 రోజులుగా ఉండి ఇది విచిత్రంగా ఈ గౌరవ బండి సంజయ్ గారి కొడుకుది బాగా విచిత్రంగా ఉన్నది సార్. పబ్లిక్ చూడడానికి మంచి దేశంలో ఎక్కడంటే మన గౌరవ హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నారు, అప్పుడే ఈయన మంత్రిగా చేస్తున్నారు. చేసినప్పుడు తప్పు అని తెలియగానే వాళ్ళ కొడుకుని తీసుకొచ్చి సరెండర్ చేయాల్సింది. ఇంత పెద్ద ఇష్యూ చేసి మోడీ గారి సభలో కూడా ఆయన ఇండివిజువల్ సభకు గురించి పర్సనల్ విషయాలు మాట్లాడడం, మన కరీంనగర్ లో మీటింగ్ కూడా
అందరు హిందూ బంధువుల గురించి మాట్లాడబోయి ఈయన పర్సనల్ విషయాలు మాట్లాడడం ఇది బాగా తప్పు. ఆయన ఒక మంచి హోదాలో ఉన్నాడు కాబట్టి కానీ ఎంబడే అరెస్ట్ చేపించి చేస్తే మంచి ఉండేది ప్రజలలో. సో అరెస్ట్ అయిపోయారు, ఇప్పుడు అరెస్ట్ అయిపోయారు. కానీ ఇక్కడ విషయం ఏంటంటే ఇప్పుడు విపక్షాలు ఏం డిమాండ్ చేస్తున్నారు? విచారణ బాగా జరగాలి, స్మూత్ గా జరగాలంటే గౌరవ మంత్రివర్యులు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్న బండి సంజయ్ పదవికి రాజీనామా చేస్తే ఇది చర్చగా మంచిగా జరుగుతుంది, అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటుంది. కానీ ఆయన పదవిలో ఉండి ఇది జరపాలంటే మాత్రం చాలా కష్టం సార్. తప్పిదో పట్టే ప్రమాదం కూడా ఉన్నది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. సో ఇన్నారంటే ఇది వర్షన్ పబ్లిక్ నుంచి వస్తోంది. నిన్న కవిత కూడా లేఖ రాసుకొచ్చారు ప్రధానికి తన పదవిలో నుంచి తొలగించండి అని, బర్తరఫ్ చేయండి అని చెప్పి. ఇప్పుడు స్మూత్ అండ్ ఫ్రీ అండ్ ఫెయిర్ ఇన్వెస్టిగేషన్ జరగాలనుకుంటే డెఫినెట్గా ఆయన పదవుల నుంచి వెళ్లాల్సింది, అంటే ప్రభావితం అవుతుందని పబ్లిక్ కూడా చెప్తున్నమాట. మనం ఖచ్చితంగా పబ్లిక్ స్టేట్మెంట్ గౌరవించాలి. ఎప్పుడైనా సరే ఒక మీడియా మాధ్యమంగా మనం పబ్లిక్ వాయిస్ ని, పబ్లిక్ ఏమనుకుంటున్నారు, ఏమి ఉద్దేశాలు వాళ్ళలో ఉన్నాయి, వాళ్ళకున్న ప్రశ్నలు ఏంటి, సమాధానాలు ఏంటి, వాళ్ళకి చెప్పే వాళ్ళు ఎవరు ఉండరు. సో మీడియా మాధ్యమంగా మనమే వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసి జరిగేది ఇది ఇలా జరుగుతుంది చెప్పడానికి మనం మీడియా మాధ్యమంగా వాళ్ళకి అవేర్నెస్ కలిగిస్తాం. ఇప్పుడు చూసాం కదా, కాలేజ్ లో ఎవరు కూడా సమర్థించడం లేదు. ఖచ్చితంగా వాళ్ళ యొక్క ఒపీనియన్ మనం ఒబే చేయాలి, వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి. డెఫినెట్ గా అందరి ఒపీనియన్ వీళ్ళ ద్వారా బయటకు చెప్పేట్టుగా ఉంది. మనం కూడా అదే చెప్తా ఉన్నాం. దీంట్లో ఇన్వెస్టిగేషన్ లో ప్రధానంగా ఇంతకు ముందు మీరు మాట్లాడుతున్నట్టు ఎవరైతే అమ్మాయిని డిఫేమ్ చేసే ప్రయత్నం చివరి జడ్జి గారిని వదలకుండా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ గ్రూపులందరూ కూడా అరెస్ట్ అవుతారు. ఎవరితో లింక్ ఉన్నా కూడా బయటపడతాయి. అది మనం మాట్లాడకూడదు. నెక్స్ట్ అలాగే ఇప్పుడు బండి భగీరథని దీనికి సంబంధించి రేపు కోర్టులో పిటిషన్ చేస్తా ఉన్నారు పోలీస్ కస్టడీ కావాలని. పోలీస్ కస్టడీకి తీసుకున్న తర్వాత వచ్చే అంశాలు ఏమైతే ఉన్నాయో అవి దేశాన్నే షేక్ చేసే సంచలనమైన విషయాలు బయటకు వచ్చే అవకాశం మీద చాలా స్పష్టంగా ఉంది. అది పోలీస్ ఏజెన్సీల ద్వారానే ఖచ్చితంగా బయటకు రావాలి, బయటకు వస్తాయి కూడా. ఇందులో చాలా విషయాలు ఇముడున్నాయి. ఏదైనప్పుడు కూడా ప్రజా శ్రేయస్సు కోరి ప్రజల కోసం ప్రజలు ఎవరి కోసం ఉన్నారు, ప్రజల చేత ఎన్నుకోబడిన వారు, ప్రజల శ్రేయస్సు కోసం పాటుపడే వాళ్లే ప్రజాప్రతినిధులు. సో ఇలాంటి విషయాల్లో తమకో న్యాయం పక్కవాడికో న్యాయం అని చెప్పన్న బండి సంజయ్ గారి మాట నెరవేరాలని, అలాగనే పబ్లిక్ ఏమైతే తమ ఒపీనియన్ చెప్తున్నారో ఆ ఒపీనియన్ మనం రెస్పెక్ట్ ఇవ్వాలని కూడా మనం కోరుతా ఉన్నాము. సంజయ్, మనోజ్. రైట్, థ్యాంక్ యూ నారెడ్డి. సో మొత్తంగా బండి సంజయ్ పై కూడా చర్యలు తీసుకోవాలని విపక్షాల నుంచి వినిపిస్తున్నమాట. పోక్సో కేసు విషయంలో తెలిసినా అటు భారత కుటుంబాన్ని బెదిరించినందుకు, భయపెట్టించినందుకు ఆ లేఖలు రాసుకొచ్చిన అంశాలను కన్సిడర్ చేయాలి. స్వయంగా తానే బండి సంజయ్ కుమారుడిని దాచిపెట్టి ఉంటాడు, ఆయన స్వయంగా ఏకతాయాత్రను చెప్పుకొచ్చాడు, నేనే తప్పు చేయలేదు నాన్న అనే విషయాన్ని నా కొడుకు నాకు చెప్పాడు అని చెప్పి. సో ఇన్ని రోజుల పాటుగా కుమారుడిని పోలీసులకు ఎదుట అరెస్ట్ చేయనివ్వకుండా దాచి ప్రొటెక్షన్ ఇచ్చినందుకు కూడా కొంత చర్యలు తీసుకోవాలి, నిందితులు కాపాడినందుకు అన్నట్టు కూడా విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఒకసారి ఈ సంఘటన పైన రైట్ పిసిఆర్ ఇంకో కాలర్ ఉన్నారు, కిరణ్ ఫ్రమ్ కరీంనగర్. కిరణ్ గారు. హలో కిరణ్ గారు చెప్పండి సార్. ఇప్పుడు ఏదైతే బండి సంజయ్ గారు చెప్తున్నారో నేను చట్టాన్ని గౌరవిస్తానని చెప్పి నేనే వాళ్ళ అబ్బాయిని నేనే పోలీసులకి అప్పగించానని చెప్తున్నారు కదా. అవును, మొదటి నుండి ఎన్ని రకాల ప్రయత్నాలు చేయాలో అన్ని రకాల ప్రయత్నాలు చేసి అతడు మా అమ్మాయి మైనర్ కాదు మేజర్ అని కాస్ట్లీ అడ్వకేట్లను పెట్టి ఎన్ని రకాల సోషల్ మీడియాలో సార్ అతను నాకు అబ్బాయి కాదు అని చెప్పి సరే నా అబ్బాయికి సంబంధించిన కేసు నా పేరు వాడకండి అని చెప్పి ఆర్డర్ కూడా తెచ్చుకున్నారని చెప్తున్నారు. ఆయన అన్ని ప్రయత్నాలు చేసిండు. మా కొడుకు కావాలని ఇట్లా పొలిటికల్ గా రాజకీయంగానే ఇబ్బంది పెట్టాలని ఇట్లా ఇప్పిన తర్వాత ఆయన నైతిక బాధ్యత కనుకుంటే ముందు మంత్రి పదవి కూడా రాజీనామా చేయాలి కదా సార్. ఒకవేళ కేసు కనుక పర్ఫెక్ట్ అమ్మాయికి న్యాయం జరగాలనుకుంటే ముందు నేను ఈ మంత్రి పదవిని కూడా తొలగించుకుని నేను బయటకు వస్తున్నా, ఈ కేసు క్లియర్ అయిన తర్వాతనే మళ్ళీ నేను పార్టీలో మంత్రి పదవిలో ఉంటాను అని చెప్పొచ్చు కదా. అది న్యాయం. ఇప్పుడు అతను నేను నాకు చట్టాన్ని గౌరవిస్తా బాధ్యత ఉంది అని చెప్తున్నట్టయితే ముందైతే మంత్రి నుండి రాజీనామా చేయాలి సార్ నైతికంగా. ఓకే, థ్యాంక్ యూ కిరణ్ గారు, థ్యాంక్ యూ ఫర్ రెస్పాన్స్. సో ఇది పబ్లిక్ నుంచి వస్తున్నటువంటి రియాక్షన్స్. సో ఆయన కేంద్ర మంత్రిగా కొనసాగుతూనే ఆయన కుమారుడి కేసు విచారణ జరగాలంటే అది పారదర్శకంగా ఫ్రీ అండ్ ఫెయిర్ ఇన్వెస్టిగేషన్ జరగదు కాబట్టి ఆయన రాజీనామా చేయాలని పబ్లిక్ నుంచి కూడా స్వయంగా పబ్లికే మాట్లాడుతున్నారు. అట్ ది సేమ్ టైం ఇంకొక విషయం ఏంటంటే ఆయన పోక్సో కేసు నిందితుడికి రక్షణ ఇచ్చినందుకు గాను ఇఫ్ ఎట్ ఆల్ ఇట్ ఈస్ ప్రూవ్ ఒకవేళ ప్రూవ్ అయితే
అట్ ది సేమ్ టైం ఇటు బాధితురాలు ఇచ్చిన లేఖ పేరుకి తనకి ఆల్రెడీ విషయం తెలిసి ఆ బాధితురాలి కుటుంబాన్ని బెదిరించినందుకు గాను ఈ విషయాల్లో తనపైన చర్యలు తీసుకోవాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. అయితే ఈ డిమాండ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నుంచి కూడా వినిపించింది. ఆయన ఏం మాట్లాడారో చూద్దాం. కేసులో A1 బండి భగీరథ్, A2 బండి సంజయ్, A3 సంగప్ప, A4 ఇంకా కొంచెం గుంజితే శ్రీరామ్ అవుతాడు. ఇంకా కొంచెం గుంజితే పోలీసులు అవుతాడు. శ్రీరామ నిర్మల ఈ అమ్మాయి మీద పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాం. ఇంకా కొంచెం గట్టిగా గుంజితే ఆ అమ్మాయి ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని గుంజితే కొంతమంది పోలీసులు కూడా నిలబెడతారు పక్కా. ఇక ముఖ్యమంత్రి చేతిలో ఉంది, ఆయనే హోంమంత్రి కాబట్టి చెప్తాను పక్కా. ఇది బండి సంజయ్ గారు ఇందులో తప్పకుండా ఏటో అవుతారు. మీరు ఏ లీగల్ స్టాచ్యూట్ తీసుకున్నా కూడా తప్పకుండా ఆయన ఏటో అవుతారు. ఆయన కూడా పోక్స్ అని ఉంటుంది ఆయన మీద కూడా. అది నేను చెప్పలేను, అంటే అది నేను భయపెట్టిండు అది నేను చెప్పలేను. కానీ ఏదో ఒక రకంగా ఆయన అవుతాడు. ఇంకా ఆయన తప్పించుకున్నాడంటే అది దేశ ప్రజల దురదృష్టం. ఇప్పుడు చివరిగా ఒక స్టేట్మెంట్, ఎందుకంటే రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం పోక్సో కేసులకు సంబంధించి 2014 నుంచి ఇప్పటివరకు లెక్క తీసుకుంటే ఆర్టీవీ 16,994 అప్రాక్సిమేట్లీ, కొంచెం ప్లస్ ఆర్ మైనస్ సంథింగ్ 16,994 కేసులు అయితే ఆ కేసులలో నుంచి బీఆర్ఎస్ పిక్ చేసింది ఒకటి బండి భగీరథ్కి సంబంధించి. దీన్ని ఎక్కువ క్యాంపెయిన్ చేస్తుంది బీఆర్ఎస్ ఉంది. ప్రచారం, సోషల్ మీడియా ప్రచారం, బీఆర్ఎస్ ఎఫర్ట్ అంతా కూడా భగీరథ్ కేసు పైన పెడుతున్నారు. అట్లేం లేదండి. మేము మైనర్ బాలికల మీద ఎక్కడ అత్యాచారాలు జరిగినా మా బీఆర్ఎస్ నాయకురాలు గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు మాట్లాడుతూనే ఉన్నారు. ఈ బండి భగీరథ్ అనేది దిస్ వన్ ఆఫ్ ద కేసెస్. కాకపోతే బండి భగీరథ్ కేసుకు ఎందుకంత ఎక్స్పోజర్ వచ్చిందంటే ఇతను ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న కేంద్ర మంత్రి కొడుకు కాబట్టి ఆ ఎక్స్పోజర్ వచ్చింది. అంతకుముందు ఆయన మీద ఈ రౌడీయిజం కేసులు అవన్నీ ఉన్నాయి కాబట్టి అంత ఎక్స్పోజర్ వచ్చింది. సో ఇంత గతంలో కూడా కాంట్రవర్షియల్ పర్సన్ కాబట్టి అంత ఎక్స్పోజర్. అంతే తప్ప మేము అన్ని కేసులు కూడా ఆ విధంగానే మాట్లాడతాం. మేము మైనర్ బాలిక కులమో మతమో అట్లాంటివి చూడకుండా ప్రతిదీ వస్తాం. అసలు ఇన్ఫ్యాక్ట్ ఇంకా సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న ఈ గౌరవ బండి సంజయ్ గారే చాలాసార్లు ఈ అమ్మాయిలకు న్యాయం చేయాలి, పోక్సో ఇట్లా అవుతుంది, పోక్సో చట్టం పెట్టాలన్న మంత్రి వాళ్ళ సొంత ఇంట్లోనే వాళ్ళ కొడుకుని కంట్రోల్ చేసుకోలేకపోయింది అనేది నేను మొదట్లో మీకు చెప్పాను. మీరు ఇప్పుడు ఖద్దర్ కుటుంబంలోకి వచ్చారు, కానీ కాకి కుటుంబం నుంచి వచ్చారు కాబట్టి చివరగా కేసు లాస్ట్ దీని ఎండింగ్ ఎక్కడ అవుతుంది మీకున్న అవగాహన ప్రకారం? మీరు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కాదు రేవంత్ రెడ్డి అన్నట్టు, కానీ జనరల్గా ఏం జరుగుతుంది ఈ కేసులో? నిజంగా గౌరవ తెలంగాణ ముఖ్యమంత్రి గారికి గుండె ఉండాల్సిన చోట ఉండి నిజంగా ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం ఈ కుటుంబానికి నేను తప్పకుండా రేవంత్ రెడ్డి గారు న్యాయం చేస్తా, ముఖ్యమంత్రిగా న్యాయం చేస్తా అన్న మాట కట్టుబడి ఉంటే మొదట్లో బండి సంజయ్ని కాపాడాలని, బండి సంజయ్ కొడుకును కాపాడాలని ప్రయత్నం చేసి బీఆర్ఎస్ పార్టీ వీరోచిత పోరాటం చేసినందుకు విధి లేక సెక్షన్లు మార్చి సిట్టును ఏర్పాటు చేసిండు కదా. మరి ఆ సిట్టు ఏ ఒత్తిళ్లకు లొంగకుండా అనుక్షణం పబ్లిక్ ప్రాసిక్యూటర్ యొక్క మంచి నిష్ణాతులైన పబ్లిక్ ప్రాసిక్యూటర్ల యొక్క సలహాలు తీసుకొని ఎవిడెన్స్ కేర్ఫుల్గా గైడ్ చేస్తే బండి సాయి భగీరథ్కు 20 సంవత్సరాలు జైలు శిక్ష పడుతుంది పక్కాగా. ఛాన్స్ లేదు, ఇంకా బయటకు వచ్చే ఛాన్స్ లేదు చెప్తున్నా కానీ. ఇప్పుడు ఇట్లాంటి కేసెస్ కొన్ని పేర్లు తెలుసుకొని పోక్సో మీద కొంతమంది పోయిన వాళ్ళు 3 నెలలకు 4 నెలలకు బెయిల్ వచ్చిన సందర్భాలు కూడా మన వార్తల్లో చూసాం. రాదు అంత ఈజీగా. ఒక సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తి, ఒక డాన్సర్ పోయి బయటకు బెయిల్ వచ్చింది 3 months ఆర్ సంథింగ్. ఈ కేసు ఫాస్ట్ ట్రాక్లో అవుతుంది, అంత ఈజీ కాదు. వచ్చిన అంటే దేశం అంతా వాచ్ చేస్తుంది కదా. ఒక సినీ ఇండస్ట్రీకి పేరు తీసుకోవాలి అవసరం లేదు. బయటకు వచ్చిండు ఆయన 3 months ఆర్ 4 months బయటకు వచ్చేసి పోక్సో కేసు ఆయన పైన ఒక డాన్సర్ని వేధించిండు, మైనర్ అమ్మాయిని రిలేషన్ మెయింటైన్ చేసిండు, అమ్మాయిని ఆమెనే కేసు పెట్టింది, బయటకు వచ్చి ఇంకా ట్రయల్ కాలేదు. ట్రయల్ అయిన తర్వాత చూడొచ్చు. ట్రయల్ కావాలి.